ఈ పాయింట్ ఇప్పుడే చూసిన నేను, ఇది మీతో షేర్ చేద్దాం అనుకున్నా. ఇన్ఫ్లేషన్ రేట్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ 2004 to 2024 చూసిల్లనుకో, ఇయర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ పర్సంటేజ్ యాన్యువల్ ఇంక్రీజ్ చూసిల్లనుకో, యాక్చువల్ ఇన్ఫ్లేషన్ రేట్కి యాన్యువల్ ఇంక్రీజ్కి డిఫరెన్స్ చూస్తే నియర్లీ 4 times ఉన్నది, 3 times to 4 times ఉన్నది. చూడండి, 2004లో కంప్లీట్ అడలేదు, 2005లో 4% ఇన్ఫ్లేషన్ రేట్ యాన్యువల్లీ ఉంటే యాన్యువల్ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇంటూ 3 times కదా, 3, సో 3 times ఉంది. సో నెక్స్ట్ ఇయర్ 2006లో ఇంకా ఎక్కువనే ఉన్నది. సో అట్లా చూసుకున్నట్టయితే ఒక ట్రెండ్ నేను అబ్జర్వ్ చేసిన ఇక్కడ మీతో షేర్ చేద్దాం అనుకుంటే ఏంటంటే, ఎవ్రీ 3 yearsకి, ఫర్ ఎగ్జాంపుల్ 2008 డిప్రెషన్ తర్వాత చూడండి మ్యాసివ్ ఉన్నది 2008లో, తర్వాత అది 2009-10 నార్మల్గా ఉంది, బట్ 11లో డిగ్రీ అయింది, మళ్ళీ 12-13 నార్మల్, 14లో డిగ్రీ అయింది, అంటే -%లో మీరు గమనించవచ్చు. మళ్ళీ 15-16 అంతే, 17లో మళ్ళీ ట్రెండ్ అదే ఫాలో అయింది, 2018-19 మళ్ళీ అంతే, 20లో ఇక్కడ ఉల్టా. యాక్చువల్లీ ఇది మ్యాసివ్గా డిక్రీజ్ అయి ఉండాలి, బట్ 21లో మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఎందుకంటే 2020లో COVID-19 సిచ్యువేషన్, లాక్డౌన్ కదా, సో అది నెక్స్ట్ ఇయర్లో రిఫ్లెక్ట్ అయింది. అంటే మళ్ళీ ఇప్పుడు 22 and 3 తీసేస్తే 24లో యాక్చువల్గా మనకి ఇక్కడ మైనస్లో కనబడుతుంది, బట్ నేను చెప్పేది ఏంటంటే ఇట్ విల్ బీ మ్యాసివ్లీ ఇంక్రీజ్డ్ అన్నట్టు. ఓకే, సో మ్యాసివ్గా ఇంక్రీజ్ అవుతుంది, మ్యాసివ్గా ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ 2024 and 2025లో, బోత్ ఇయర్స్లో. దట్ ఈజ్ మై పాయింట్. వాట్ డూ యూ థింక్? పుట్ ఇన్ యువర్ కామెంట్స్. బై.